ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మరి సమయంలో వాక్యం ధ్యానించడంలో చిన్న ప్రార్థనతో వాక్య భాగం ప్రారంభించాలని ఆశపడుతున్నాను. మమ్మల్ని ప్రేమించిన మా పిల్లలు తండ్రి ఘనమైన నామానికి వందనాలు. ఈ మంచి సమయాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఎట్టలేని మాకు వీక్షకులను బట్టి వందనాలు. ఇంతవరకు తోడండి కాపాడినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని ధ్యానించబోతుండగా మాకు మీరు ప్రభుని సహాయం మాకు అందించండి. వింటున్న ప్రతి ఒక్క హృదయంలో నా తండ్రి వాక్యము విత్తబడినట్లు సహాయం చేయండి. విత్తబడిన వాక్యము తండ్రి ఉపదంతులుగా అరవంతులుగా నిరంతరంగా ఫలించుటకు సహాయం చేయండి. మరి ముఖ్యంగా నిలబడుతున్నాను మీరు జ్ఞాపకం చేస్తూ మరోపరిచి మీరే గంభీరముగా నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తూ ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్న పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అతని కీలు నేముతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాను. ఆమేన్. ఈ సమయంలో కొద్దిసేపు మనం కలిసి వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ఈ రోజు దేవుడు మనకు మాట్లాడేటువంటి అంశం ఏంటంటే విడిచిపెట్టదు. ఏంటంటే డోంట్ గివ్ అప్. విడిచిపెట్టదు, లేకపోతే వెనకడుగు వేయొద్దు. ఒక మాట చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే జీవితము అర్థవంతంగా ఎప్పుడు మార్చబడుతుందో తెలుసా అండి? మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టినప్పుడు, గట్టిగా పట్టుకోవాల్సినవి మనం పట్టుకున్నప్పుడు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? పట్టుకోకూడదువేమో పట్టుకుంటాం, విడిచిపెట్టవలసినవేమో గట్టి పట్టుకుంటాం, కానీ గట్టిగా పట్టుకోవాల్సినవేమో విడిచిపెట్టేస్తా ఉంటాం. మరి ఈరోజు ఏది విడిచిపెట్టాలి అనే దాని మీద కాదు, కానీ మనం వేటిని పట్టుకోవాలి అనే దాని మీద ఎక్కువ ఈ రోజు దేవుడు మనతో మాట్లాడినారు. కాబట్టి శ్రద్ధతో వాక్యం మీద ఒక 5 నిమిషాలు నేను మీతో ఏది విడిచిపెట్టాలి, వేటిని విడిచిపెట్టేసేయాలి నేను కొన్ని మీకు చెప్తాను చూడండి. మొదటిది మనం ఏం విడిచిపెట్టాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. యోసేపు ఏం చేశాడంటే పాపాన్ని విడిచిపెట్టి యోసేపు ఏం చేశాడు? పారిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తాం కదా. అలానే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదివితే అక్కడ శరీర కార్యం ఏంటివి అనేది స్పష్టమైన కొన్ని రాయబడి ఉన్నాయి కదా. ఆ శరీర కార్యములను మనం ఏం చేయాలంటే విడిచి పెట్టాలి. మన శరీర కార్యాలు విడిచిపెట్టాలి. ఆ తర్వాత మనం లోకాన్ని విడిచిపెట్టాలి. మన కీర్తనలు 37వ అధ్యాయం 8వ వచనం చదివితే ఏముంటుందంటే కోపాన్ని విడిచిపెట్టాలి. 37వ అధ్యాయం 8వ వచనం కోపం మాత్రము విడిచిపెట్టు. కొంతమంది ఒక వ్యక్తి మీద ఏమన్నా కోపం ఉంటే ఇయర్స్ టుగెదర్ అది ఏం చేస్తారండి? కోపాన్ని అట్లానే పట్టుకొని ఉంటారు. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే వాటిని విడిచిపెట్టే, అవి పనికిరానివి, అవి వ్యర్థమైన దేవుడు మాట్లాడుతున్నారు. తర్వాత మనం సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చదివితే వివాదము కలహము ఏం చేయాలంటే మనము విడిచిపెట్టేయాలి. దేవుని బిడ్డలంగా కలహ ప్రియులుగా ఉండకూడదండి. చూడండి, కలహాన్ని ప్రేమించే వారి బుద్ధిహీనులు. సామెతల గ్రంథంలో చదువుతారు కదా, ఎవరైతే కలహాన్ని విడిచిపెట్టారో వారు జ్ఞానులు, వారి వివేకులను వాక్యం రాయబడింది. కాబట్టి మనం కలహాన్ని విడిచిపెట్టాలి. తర్వాత సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం చదివితే ఏమో రాయబడిందంటే ఐశ్వర్యం అంటే ఒకవేళ ధనం సంపాదించాలనే ఆశ, కోరిక అది నీలో ఉంటే నువ్వేం చేయాలంటే అభిప్రాయం నీకుంటే అది విడిచిపెట్టి. ఒకసారి చదువుదామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనం. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకు, నీకు అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టు. ధనాపేక్ష అలాంటి ఆశయం నీలో ఉంటే, ధనము సంపాదించాలి, ధనం వెంట పరిగెట్టేటువంటి ఆ ఆశ నీలో ఉంటే దేవుడు అంటున్నాడు దాన్ని విడిచిపెట్టేసి. అది మంచిది కాదు, అది జీవానికి అది కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ధనము విస్తరించుట జీవానికి మూలము కాదు అని వాక్యంలో రాయబడింది. కాబట్టి నీకు ఆ ధనాపేక్ష అనే అభిప్రాయం నీలో కనుక ఉంటే, ఆశ నీలో ఉంటే దాన్ని విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నారు. తర్వాత మనం అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదివితే అతిక్రమముని విడిచిపెట్టు. అతిక్రమాన్ని విడిచిపెట్టేస్తే దేవుడు ఏం చేస్తారంట? కనికరాన్ని చూపిస్తాడనండి. అలాగే హెచ్కేలు 18:30 వచనం చదివితే అక్కడ ఏముందని అక్రమమైన మార్గములు విడిచిపెట్టాలంట. క్రమము లేని మార్గములు మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం చూసి విగ్రహాలని విడిచిపెట్టాలి. మనం కొత్త నిబంధన కాలంలో నూతన నిబంధన కింద మనం ఉన్నాం. విగ్రహము అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, దేన్నైనా దేవుని కంటే ఎక్కువగా, క్రీస్తుని కంటే ఎక్కువ మనం దేన్ని ప్రేమించినా అది దేనితో సమానం అంటే విగ్రహంతో సమానం. లూకా సువార్త 14వ అధ్యాయం 33 చదివితే అక్కడ అద్భుతమైన మాట యేసుక్రీస్తు ఏమంటారు తెలుసా అండి? ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దాన్ని విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేడు. అంటే ఆయన మనం శిష్యులం కావాలంటే మనం ఏం చేయాలంటే సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఏసే శిష్యులు మనం చూస్తాం కదా, వాళ్ళు తమ జాబ్ ని వదిలేరు, తమ తల్లిదండ్రుల్ని వదిలేరు, అన్ని సమస్తాన్ని విడిచిపెట్టేసి యేసే వాళ్ళు వెంబడించినప్పుడు
వారు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని వారు చూసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి డోంట్ గివ్ అప్, అసలు విడిచిపెట్టొద్దు అనే అంశంలోకి వెళ్ళే ముందు దేవుడు కొన్ని మాటలు మనం దేని విడిచిపెట్టాలో దేవుడు మనకి శ్లోకాన్ని, పాపాన్ని, శరీర మీద అన్నిటి మనం ఏం చేయాలంటే విడిచిపెట్టే వారంగా ఉండాలి. అయితే మరి విడిచిపెట్టకూడనివి మనం విడిచిపెట్టేసి ఈరోజు మన అంశం ఏంటి అంటే విడిచిపెట్టొద్దు, లేకపోతే వెనకడుగు వెయ్యొద్దు. డోంట్ గివ్ అప్. ఏది మనం గివ్ అప్ చేయకూడదు, ఏది మనం విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టకూడదు మనం కనుక విడిచిపెట్టేస్తే మనం చేరవలసిన గమ్యానికి ఎప్పుడు కూడా మనము చేరలేము. దేవుడు అంటున్నాడు కోపాన్ని విడిచిపెట్టేసి, కలహాన్ని విడిచిపెట్టేసి, లేకపోతే కొన్నిసార్లు చూడండి గతాన్ని పట్టుకొని ఉంటారు కదా కొంతమంది, గతాన్ని పట్టుకొని ఆ గతం ఏదే ధ్యానిస్తా ఉంటారు కదా. దేవుడు అంటున్నాడు నూతనమైన కార్యం మీ జీవితంలో జరగాలి అంటే దాన్ని విడిచిపెట్టే. కానీ ఏం పట్టుకోవాలి? ఈ రోజు నూతనమైన కార్యం మన జీవితంలో జరగాలంటే, దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కార్యములు మనం చూడాలి అంటే, దేవుని యొక్క సమృద్ధిని మనం అనుభవించాలి అంటే ఈ రోజు మనం ఏమి విడిచిపెట్టకూడదు. మొదటిది మనం ఏం విడిచిపెట్టకూడదు, జాగ్రత్తగా మాటలు విందాం. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుడు అంటున్నాడు అడగండి నేను మీకు ఇస్తాను. ఇది అద్భుతమైన దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే అడగండి నేను మీకు ఇస్తాను, వెదకండి దొరుకును. ఈ 3 మాటలను జాగ్రత్తగా వినండి. అడిగితే దేవుడు ఏమంటున్నాడండి ఇస్తాను అంటున్నాడు. అయితే అడగడం ఎలా అడగాలంటే జాగ్రత్తగా అడగాలి. మనం ఎందుకు జాగ్రత్తగా అడగాలి అంటున్నానంటే జాగ్రత్తగా అడగాలి, పెద్దగా అడగాలి. ఎందుకని మనం అడిగేది ఎవరిని అని అంటే శ్రీమంతుడైన దేవుని మనం అడుగుతున్నాం, గొప్పవాడైన దేవుణ్ణి, గొప్ప ఆలోచన కలిగిన దేవుణ్ణి, సమృద్ధిగా ఇవ్వగలిగిన దేవుణ్ణి మనం అడుగుతున్నామని గుర్తుపెట్టుకున్నప్పుడు మనం అంతే పెద్దగా కూడా అడగడం నేర్చుకోవాలండి. నేను అడుగుతుంది శ్రీమంతుడైన దేవుణ్ణి నీకు అర్థమైనప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావు, అలానే అడగడానికి కూడా ఇష్టపడతావు. చూడండి మనం అడిగేది పెద్దగా అడగాలి, అలాగే ఆయన చిత్తానుసారంగా అంటే అర్థం ఏంటి తెలుసా? పెద్దదిగా అంటే ఆకాశం అంతా ఎత్తుగా ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆకాశం అంతా ఎత్తైన అడుగుతున్నావు, ఉన్నతమైన అడుగుతున్నావు, మేలుకరమైనది, దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది నువ్వు అడుగుతున్నావు అని దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి యెషయా గ్రంథము 5:24 చదివితే ఏముందంటే వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇస్తాను అని. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఇస్తున్న వాగ్దానం ఏంటంటే వేడుకొనక ముందే ఉత్తరం ఇస్తాను అంటాడు. ఇంకొక మాట ఏమంటాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 చదివితే ఏముంటుందంటే మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే నేను ఎక్కువ ఇస్తాను అంటాడు. సో అడగడం మనం నేర్చుకోవాలి, ఎలా అడగాలో మనము నేర్చుకోవాలి. మన దేవుడు ఎంత గొప్పవాడో అది మనం అర్థం చేసుకొని మనం పెద్దగా అడగడము నేర్చుకోవాలి. చూడండి సొలొమోను కూడా మొదటి రాజుల గ్రంథము 3:9 సొలొమోను ఏం చేస్తున్నాడు? దేవుని అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు? నాకు జ్ఞానం కావాలయ్యా అని అడుగుతున్నాడు. గొప్పవాడైన దేవుణ్ణి వివేచించి ఏమడుగుతున్నాడంటే గొప్పగా అడుగుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే అతని యొక్క ఆశ లేకపోతే అతను ఏదైతే అడిగాడో అది దేవునికి ఇష్టముగా ఉంది కనుక దేవుడు ఏం చేస్తాడంటే అడిగే కాదు అతనికి కూడా దేవుడు ఇచ్చాడు. మనం అలా ఉండాలి. ఈ రోజు మనం దేవుడు ఏదైనా అడిగామంటే మనం అడిగింది మాత్రమే కాదు, దేవుడు అన్ని ఇచ్చే రీతిగా అడగగలిగితే మనం ధన్యులం. హల్లెలూయా. అందుకే దాన్ని లాస్ట్ వీక్ చెప్తూ ఒక మాట చెప్పాను కదా, మనం ఏదైనా దేవుని చిత్తానుసారంగా అడుగుతున్నప్పుడు, దేవునికి మహిమకరమైన మనం అడుగుతున్నప్పుడు తండ్రి ఆయన అడిగిన దానికంటే ఏం చేస్తారంటే ఎక్కువే మనకి చేస్తారంట. హల్లెలూయా. కాబట్టి మొదటిది ఏం నేర్చుకుంటున్నాం? అడిగితే ఆయన ఏం చేస్తారంటే ఎక్కువే ఇస్తారంట. కానీ ఎలా అడగాలి? జాగ్రత్తగా పెద్దవి మనం అడగడం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ గివప్ చేయడానికి ఏం అవసరం లేదు, అడిగితే చాలు దేవుణ్ణి ఇస్తాను అంటున్నాడు కదా. కానీ రెండవది ఏమంటున్నాడు? వెదకండి మీకు దొరుకును. మూడవది ఏమంటున్నాడు? తట్టండి మీకు తీయబడును. నేను 2 మాటలు చెప్తాను. సర్చ్ ఫర్ గాడ్ అండ్ నాక్ ఫర్ ఎ బ్రేక్ త్రూ. ఏంటంటే సర్చ్ ఫర్ దేవుడి కొరకు వెదకండి, నాక్ ఫర్ ఎ బ్రేక్ త్రూ. అంటే ఒక పురోగతి మీరు వెళ్తున్న పరిస్థితిలో విడుదల కొరకు మీరు ఏం చేయాలంటే నాక్ చేయాలి, అంటే తట్టండి అని దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనకి ఏం కావాలంటే పట్టుదల కావాలి. అడగడానికి పెద్ద ప్రయాసపడాలి, కానీ అదే వెదకడానికి తట్టడానికి మనకి ఏం విడిచిపెట్టకూడదు. ఇక్కడ నేర్చుకుందాం. చూడండి దేవుడు ఏమంటాడంటే సర్చ్, మీరేం చేయాలి? వెదకండి, మీకు ఏమవుతుంది? దొరుకుతుంది. దేని కొరకు వెతుకుతాం? ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా, దేని కొరకు వెతుకుతాము? ఏదైతే విలువైనదో, ఏదైతే అరుదుగా దొరుకుతుందో, నృత్యం ఉంది అనుకో, దానికోసం మనం ఏం చేస్తాం? చూడండి ఇప్పుడు ఒక మట్టి ఉంది అనుకో, అంత మట్టి ఉంది, అక్కడ లోపల ఎక్కడో బంగారం ఉంది అంటే మనం దేని కొరకు వెళ్తాం? అక్కడ ఉన్న మట్టి కోసం మనం వెతకనక్కర్లేదు, ఎందుకంటే కళ్ళ ఉంది కనిపిస్తుంది. కానీ లోపల ఉన్న బంగారం కోసం మనం ఏం చేయాలి? వెతకాలి.
ఈరోజు దేవుడు అంటున్నాడు వెతికితే మీకు దొరుకును అంటున్నాడు. ఏం వెతకాలి, ఏం వెతికితే ఏం దొరుకుతుందో నేర్చుకుని చూడండి. ఈ లోకానుసారంగా చూడండి, ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, షాపింగ్ వెళ్ళాము, ఏదైనా కొనడానికి వెళ్ళాం అనుకోండి, వెళ్ళి ఏ గుడ్డ తెచ్చేసుకుంటామా? ఎలా పడితే అలాగా షాపింగ్ చేస్తారండి? కాదు కదా. ఈ క్షయమైపోయే, పాడైపోయే, అనిత్యమైన వాటి కోసం మనం ఏం చేస్తుంది తెలుసా? బెస్ట్ దాని కోసం ఎదుగుతాం. ఏదైతే బెస్ట్ గా అసలు అంటే ఇంకా దీనికి మించింది లేదు అనే దానికోసం ఎంత టైం షాపింగ్ వెళ్తే ఎంత టైం పెట్టాలి? ఏది బెస్ట్, అది అది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇన్ని చూస్తారు కదా. ఎందుకని అంటే అనిత్యమైనది, క్షయమైపోయే వాటి కోసమే అంత వెతుకుతున్నప్పుడు, అంత ప్రయాసపడుతున్నప్పుడు, అక్షయమైన నిత్యము నిలిచి వాటి కోసం నీ ప్రయాస ఎంత అని దేవుడు అడుగుతున్నాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:17-18 మనం చదివితే, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని దాన్ని చూసుకుంటారు. క్షణమాత్రము మా చూడకనిష్టము మాకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారము కలుగు చేయుచున్నది. ఈ మాట వినండి. ఏదైనా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి ఎలా ఉంటాయంటే అవి ఇటర్నల్ థింగ్స్, అంటే అవి నిత్యము నిలుస్తాయి. అవి ఈ రోజు దేని కొరకు వెతుకుతున్నాం? అనిత్య అక్షయమైన వాటి కోసము ఏమో సమయం ఎంత వెచ్చిస్తున్నావు, క్షయమైపోయేది ఎంత వెచ్చిస్తున్నావు సమయం. అంటే ఈ రోజు ఈ లోకంలో పాడైపోయి వాటి కోసమేమో సమయం ఎంతైనా వెచ్చించడానికి ఇష్టపడుతున్నాం, కానీ అదే అక్షయమైన వాటి కోసం సమయాన్ని వెచ్చించాలంటే ఎంత భారమో కదా. ఈజీగా వదిలిపెట్టేస్తాం. ఇది నా వల్ల కాదండి, మందిరానికి వెళ్ళడం నా వల్ల కాదండి, వాక్యం చదవడం నా వల్ల కాదండి, ప్రార్థన చేయడం నా వల్ల కాదండి, దేవుని వెతకడం నా వల్ల కాదండి. మరి లోకంలో పాడైపోయే వాటి కోసమేమో బెస్ట్ కావాలని ట్రై చేస్తున్నాం. మరి దేవుని సన్నిధికి వచ్చేసరికి అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఏం వెతుకుతున్నావు? దేనికోసం నువ్వు వెతుకుతున్నావు? దేవుడు ఏం చెప్తున్నాడు? దేని కొరకు వెతకాలి. చూడండి, కీర్తన గ్రంథము 14:2. వివేకము కలిగి దేవుడు వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాంక్ష నుండి చూసినలను పరిశీలించాడు. దేవుడు వెతుకుతున్నాడట, పరిశీలిస్తున్నాడు. అక్కడి నుంచి దేవుడు ఏం చేస్తాడంటే జాగ్రత్తగా ఆయన పరిశీలిస్తున్నాడు. ఎవరైనా ఉన్నారా నన్ను వెతికే? దేవుని వెతకడం అనేది అత్యంత విలువైన మరియు అత్యంత ప్రాముఖ్యమైన అంశం మన జీవితంలో. దేవుని వెతకడం అనేది అత్యంత విలువైన, మళ్ళా చెప్తున్నది, అత్యంత ప్రాముఖ్యమైన అంశం మన జీవితాల్లో. అందుకే దేవుడు వివేకము కలిగి వెతికేవారు. బుద్ధున్న వాళ్ళు, వివేకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం సమయం వెచ్చించరు. ఈ లోకంలో పాడైపోయి క్షేమైపోయే వాటి కోసం తమ జీవితాన్ని వెచ్చించరు. కానీ ఏది నిలుస్తుందో, ఏది యుగయుగాలు నిలుస్తుందో, ఏది అక్షయమైనదో, ఏది నిత్యము నిలుస్తుందో దాని కొరకు ప్రయాస పడేవారు ఎవరంటే, నేను మాట చెప్తాను, చాలా మంది దేవుని వెతికే దాని గురించి ఆలోచన చేయరు. కొంతమంది వెతకాలి అనుకుంటారు, అనుకుని ఏం చేస్తారు, ఏదైనా అడ్డు లేకపోతే ఏదైనా ఆటంకం, వాళ్ళకి ఏదైనా హర్డల్ ఉంటే ఏం చేస్తారు, ఈజీగా వదిలిపెట్టేస్తారు. మళ్ళా చెప్తారు, చాలా మంది వెతకడానికి ప్రయత్నించారు. కొంతమంది ఏం చేస్తారు, వెతకడానికి ప్రయత్నిస్తారు, కానీ ఏం చేస్తారు, ఈజీగా విడిచిపెట్టేస్తారు. కానీ రోజు అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు సన్నిధికి వెళ్తున్నప్పుడు అడ్డులు వస్తున్నాయా? దేవుడు వెతికేటప్పుడు ఆటంకాలు వస్తున్నాయి, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. విడిచిపెట్టేస్తున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నారు, విడిచిపెట్టుంటది పట్టు, ఎందుకంటే అది విలువైనది, అది చాలా ప్రాముఖ్యమైనది. అపవాది ఖచ్చితంగా దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. నీ శరీరం సహకరించకపోవడం, నీ మనస్సు మీద ఎక్కడో చోటు దాడి చేస్తాడు. కానీ నా వల్ల కాదని విడిచిపెట్టేస్తే దేవుని యొక్క కార్యం ఎప్పటికీ కూడా చూడలేదు. కొంతమంది చూడండి, కొంతమంది ఏమనుకుంటారంటే చెయ్యాలి, దేవుని నేను వెదకాలి, దేవుని తెలుసుకోవాలి అనుకునే దగ్గర ఆపేస్తారు, విడిచిపెట్టేస్తారు. అతి తక్కువ మంది మాత్రమే దేవుణ్ణి కనుగొంటారు. ఏ గుంపులో ఉన్నాయి రోజు? అసలు దేవుడి గురించి ఆలోచించే గుంపులోనే లేవా? లేకపోతే ఆలోచించాలి, దేవుడు తెలుసుకోవాలి. అందుకే మాట చెప్తున్నాడు, ఎప్పుడు ప్రశ్నించుకోండి, దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన నాకు ఏమై ఉన్నాడు, నాకు ఆయనకి బంధం ఏంటి, అసలు లోకంలో ఎందుకున్నాను, ఈ లోకంలో దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, ఇలాంటి ప్రశ్నలు ఈ లోకంలో లేకుండా కొంతమంది ఇంక బ్రతుకుతున్నా అంటే ఒకే మన జీవితం బ్రతుకుతుంది. దయచేసి దేవుడితో మాట్లాడుతున్నారు. ఈరోజు కన్నులు తెరవలసిన సమయంలో మనము ఉన్నాం. అయితే చూడండి, దేవుడు మనం ఏం చేయాలంటే వెతికే వారంగా ఉండాలి. అయితే ఎలా వెతకాలి? దేవుడు మనం ఎలా వెతకాలి అంటే, ఇర్మియా గ్రంథం 29:13 చదివితే అక్కడ ఏముందంటే, మనమంట పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో మనం దేవుడిని అంట వెతకగలిగితే, ఆయన గురించి విచారణ చేయగలిగితే ఆయన తను తాను ఏం చేస్తాడంటే కనపరుచుకుంటాడు. అంటే నువ్వు వెతికేది కూడా ఎలా వెతకాలి? పూర్ణ హృదయంతో. నేను ఖచ్చితంగా దేవుని వెతికి తీరుతాను. పట్టుదల నీలో ఉంటే
దేవుడు ఆ పట్టుదలను చూసి నీకు ఏం చేస్తాడు? ఆయనే సహాయము చేస్తాడు. తర్వాత ద్వితీయోపదేశకాండం 4:29 కూడా చదివితే, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను నేను వెతికినట్లా నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. దేన్ని వెతకాలి అంటే మనం దేవుణ్ణి, నిత్యమునిచ్చే దేవుణ్ణి, అక్షయుడైన దేవుని, అద్వితీయుడైన దేవుని మనం వెతకడం నేర్చుకోవాలి. ఎలా వెతకాలంట? పూర్ణ హృదయంతో. కొంచెం ఇబ్బంది ఉందండి, నేను ఇంకా చేయలేను, నా వల్ల కాదని విడిచిపెట్టి దేవుడు మాట్లాడుతూ పట్టుదలతో పూర్ణ హృదయంతో నువ్వు కనుక దేవుని వెతకడం కనుక నువ్వు ప్రయత్నిస్తే పరిశుద్ధాత్ముడు నీకు సహాయపడతాడు. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 6:24 చదివితే ఏముందంటే, మీరు ధనానికి దేవునికి ఒకేసారి దాసులు కాలేరు, లోకానికి దేవునికి, పాపానికి దేవునికి మీరు దాసులు ఒకేసారి కాలేరు. మొట్టమొదటి ఏం చేయాలి? లోకాన్ని ఏం చేయాలని నేర్చుకున్నాం? విడిచిపెట్టాలి, కానీ దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఒక మాట చెప్తాను వినండి, లోకాన్ని విడిచిపెట్టే విషయంలో గివప్ చేయొద్దు, దేవుని పట్టుకునే విషయంలో కూడా గివప్ చేయదు. గివప్ చేయదంటే విడిచిపెట్టదు. లోకాన్ని మర్చిపోయే విషయంలో, పాప సంబంధమైన కార్యాల నుంచి బయటకు వచ్చే విషయంలో విడిచిపెట్టద్దు. తీర్మానం చేయండి, దీని నుంచి బయట ఎవరు సహాయకుడు? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడండి. ఆయన ఎందుకని? ఆయన ఎవరంట? మంచి సహాయకుడు. ఆయన ఏమని చెప్తుంది వాక్యం? బలహీనతలో ఆయన సహాయపడే దేవుడు. నువ్వు నిజంగా దేవుని కొరకు అడుగు వేయాలి అని నువ్వు ఆశపడితే, ఆయన ఎవరు తెలుసుకోవాలని నువ్వు ఆశపడితే, ఆయన కలుసుకోవాలని నువ్వు ఆశపడితే, సహాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సహాయం చేస్తాడు. మన బలహీనతలో సహాయం చేయడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. చూడండి, జక్కయ్య అనే వ్యక్తి అంతా చాలా ధనవంతుడు, కానీ ఒక ఆశ ఉంది, దేవుని తెలుసుకోవాలి, దేవుని కలుసుకోవాలి, దేవుని చూడాలి అని ఒక ఆశ ఉంది ఎవరిలో? జక్కయ్య. కానీ ఎన్ని అడ్డులో తెలుసా అండి జక్కయ్యకి? పుట్టివాడంట. గివప్ చేసేది, చీజీ విడిచిపెట్టే, చాలా పొట్టుని కదా, ఇంతమంది జనంలో నేనే వెళ్తానులే అని విడిచిపెట్టొచ్చు, కానీ విడిచిపెట్టదు. జక్కయ్య విడిచిపెట్టదు. పట్టుకున్న పట్టుదలతో నేను ఎక్కడైనా దేవుణ్ణి కలుసుకోవాలి. వెళ్ళి ఏమెక్కాడండి? చెట్టు ఎక్కాడంట. సాకులు చెప్పొచ్చు, కానీ చెప్పలేదు. ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టకుండా ఎప్పుడైతే ప్రయత్నించాడో, చూడండి, అతడు అంత ధనవంతుడు కదా, అంత మందిలో ఆ ధనవంతుడు వెళ్ళి చెట్టు ఎక్కితే ఏమనుకుంటారు? వీరందరూ నన్ను కామెంట్ చేస్తారు అని ఏదో అనుకోవచ్చు కదా, కానీ జక్కయ్య అవన్నీ పక్కన పెట్టాడు. అన్ని అడ్డులు, అన్ని ఆటలు అన్నిటిని పక్కన పెట్టి దేవుని చూడాలని ఒక్క ఆశతో అతడు ముందడుగు వేస్తే, దేవుడు ఆశను చూచి అతని ఇంటికి రక్షణ, ఎంత గొప్ప భాగ్యం ఒక మాట చెప్పిన, రక్షణను దేనితో పోల్చదు. రక్షణ అత్యంత విలువైనది, దేనితో పోల్చలేదు రక్షణ. అంత గొప్ప కార్యమును జక్కయ్య చూడండి, దేవుడు ఎవరో తెలుసుకోగలిగాడు, దేవుని యొక్క కార్యము అనుభవించగలిగాడు తన జీవితంలో. ఈరోజు ఈ వాక్యం మీలో ఎవరైనా ఒక్క మాట చెప్తాను, విడిచిపెట్టదు. దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు అడ్డులు వస్తున్నాయా? దేవుని వెతుకుతున్నప్పుడు, లేకపోతే దేవుని కలుసుకోవాలి అని నువ్వు ఆశపడినప్పుడు అడ్డులు ఆటంకాలు వస్తుంటే వాటిని చూడదు, దేవుని వైపు చూడు. దేవుని వైపు చూడు. దేవుని నువ్వు వెతకడానికి నువ్వు గట్టిగా నేను ఖచ్చితంగా దేవుని దగ్గరకు వెళ్ళాలని కోరుకుంటే, దేవుడు ఆశను చూసి దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తారు. అందుకే చూడండి, లోతు భార్య ఏం చేసింది? లోకాన్ని విడిచిపెట్టింది, కానీ ఒక మాట చెప్తానండి, షీ లెఫ్ట్ దట్ ప్లేస్ బట్ దట్ ప్లేస్ డిడ్ంట్ లీవ్ హర్ హార్ట్. ఆమె ప్రాంతాన్ని వదిలింది, కానీ ఆ లోకం ఏదైతే ఉందో హృదయాన్ని విడిచి, అంటే దేహం అయితే విడిచిపెట్టింది, కానీ హృదయంలో నుంచి మాత్రం విడిచి. చాలా మంది ఎలా ఉంటారు తెలుసా? లోకాన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి వస్తారు, కానీ దేవుని మందిరానికి వచ్చినాక కూడా హృదయంలో ఏముంటుందంటే లోకమే ఉంటుంది. ఒక మాట చెప్తాను, క్రైస్తవులు మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, మనము దేవుని ఎందుకు వచ్చిన తర్వాత మనం ఏ నియమం కిందకు వస్తున్నాం? ఆత్మ నియమం కింద వస్తున్నాం. అలా అని చెప్పి శరీర నియమం కంప్లీట్ గా పోయిందంటే మనం శరీర నియమం కింద ఉన్నాము. అందుకే రోమపత్రిక 7వ అధ్యాయంలో భక్తులను పౌరాసు ఏమంటాడంటే, నేను చేయదనుకున్నదే చేస్తున్నాను, చెయ్యాలనుకున్నది నేను చేయలేకపోతుంది. ఎందుకని అది జరుగుతుంది? శరీరం ఏ నియమం కింద ఉందంటే పాప నియమం కింద ఉంది, పాపం పని చేస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన తర్వాత మన ఏ నియమం ప్రారంభించబడింది? ఆత్మ నియమం అనేది ప్రారంభించబడింది. ఈ రెండింటి మధ్యలో ఎప్పుడు ఆ పోరాటము జరుగుతూనే ఉంటుంది. జరుగుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలి? యూ హ్యావ్ టు సే దట్ ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అని చెప్పుకోగలగాలి. పట్టుదలతో పట్టుకోగలిగి సమయభక్తులు ఏమంటాడు తెలుసా? మొదటి సమయం గ్రంథంలో 7వ అధ్యాయం 3వ వచనం చదివితే, మీరు పట్టుదలతో ఆయన తట్టు తిరగండి. హల్లెలూయా. మీరేం చేయాలంట? పట్టుదలతో ఆయన తట్టు మీరు తిరగడానికి మీరు ప్రయత్నిస్తే, లోతు భార్య ఆ లోకాన్ని విడిచిపెట్టి వచ్చింది సరే, కానీ ఆమె దేవుని వైపు వెళ్తున్నప్పుడు
దేవుని వెతుకుతున్నప్పుడు, లేకపోతే దేవుడు చెప్పిన ప్రాంతానికి దేవుడు చిత్తం వైపు వెళ్తున్నప్పుడు ఆమె హృదయంలో ఏం పనిచేస్తుంది? ఆ పాప నియమం అనేది పనిచేస్తుంది. ఆత్మ నియమం వైపు వెళ్తున్నప్పుడు పాప నియమం వెనక్కి రావడానికి ప్రయత్నిస్తుంది. ఏం చెప్పుకోవాలని లోపల? ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నేను నిర్ణయించుకున్నాను, నేను ఆయన మాత్రమే నేను వెతుకుతాను అని ఆమె చెప్పుకోలేదు. కానీ ఎప్పుడైతే వెనక్కి లాగుతుందో, లోకం వెనక్కి లాగుతున్నప్పుడు ఈజీగా గివప్ చేసేది. ఏంటిది? ఈజీగా విడిచిపెట్టేసింది దేవుని చిత్తాన్ని, ఈజీగా విడిచిపెట్టేసింది దేవుని వైపు తిరగడానికి, ఈజీగా విడిచిపెట్టేసింది దేవుని కనుగొనడాన్ని, కలుసుకోవడాన్ని. ఏమైనా తెలుస్తారండి లోతు వారి జీవితం ఏమైనా తెలుస్తుంది? ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుడు మాట్లాడుతున్నాడు, పట్టుదలతో దేవుని వెతకడం నేర్చుకోవాలి. పట్టుదలతో దేవుని వైపు. కొన్నిసార్లు మన శరీరం సహకరించదు, కొన్నిసార్లు మన మనసు అస్సలే సహకరించు. నా వల్ల కాదు ప్రభా అంటున్నాను, నా వల్ల కాదయ్యా, ఒక్క అడుగు కూడా నేను వేయలేకపోతున్నాను అంటున్నావు. అని ఒక్క మాట చెప్తాను, పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందగలిగితే నువ్వు చెయ్యలేని కార్యాన్ని దేవుడు నీ చేత చేయిస్తాడు. నువ్వు వేయలేని అడుగు నీ చేత దేవుడు వేయిస్తాడు. హల్లెలూయా. శక్తికి మించిన ప్రయాణంలో శక్తిని చెదవడండి దేవుడే. ఆయన సహాయము చేసి దేవుడు అన్నాడు. అయితే నేను ఒక ప్రశ్న, వాట్ డస్ ఇట్ మీన్ టు సర్చ్ గాడ్? టు సర్చ్ గాడ్, టు సీక్ హిస్ ప్రెసెన్స్. దేవుని వెతకడం అంటే ఏంటి? కానీ సన్నిధిని వెతకడం అంటే చూడండి, మనం ఎలా తెలుసుకోగలుగుతాం దేవుని, ఎలా మనం దేవుని వెతకగలం, ఎలా దేవుని వెతకగలుగుతాం? చూడండి, ఒక మాట చదువుదామా. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏదైనా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంలో క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆమెనందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఒక మాట చదువుతాం. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంలో క్రీస్తునందు నివసించుచున్నది. దేవుడిని తెలుసుకోవడం అంటే క్రీస్తుని తెలుసుకోవడం. దేవుడు ఎవరు మనం గ్రహించాలంటే క్రీస్తు ఎవరు మనము తెలుసుకుంటే చాలు. మరి చూడండి, దేవుడు ఏమన్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఐక్య దేవుడు మన దేవుడు కదా. ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవుడిని మనం తెలుసుకోవాలి అని, ఆ దేవుడు మనం తెలుసుకోవాలని ఆశ మనలో ఉన్నప్పుడు ఎవరిని పట్టుకోవాలన్నా మనము క్రీస్తుని పట్టుకోవాలి. క్రీస్తుని పట్టుకోవడానికి సహాయపడేవారు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక మాట, అద్భుతమైన మాట ఏంటంటే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం రాసినట్టు చూస్తుంది, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉన్నవాడు కాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట కదండి. ఆయన మనకి దూరంగా ఉండే దేవుడు కాదు. ఆయన ఆశ ఏంటంటే మనల్ని కలుసుకోవాలి. ఆయన ఆశ ఏంటంటే తను మనం ప్రపంచుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ ఇప్పుడు వెతకవలసిన బాధ్యత ఎవరిది? మనది. వెతుక్కోండి మీకు దొరుకును అంటున్నాడు కదా. ఆయన వాగ్దానం ఇచ్చాడు, నువ్వు కనుక వెతకడం ప్రారంభిస్తే నాకు దేవాలు ఎవరు తెలుసుకోవాలి, నాకు నీ సన్నిధిని అనుభవించాలని ఆశ ఉంది, నిన్ను చేరుకోవాలని నాకు ఆశ ఉంది, నీతో సహవాసం చేయాలని నాకు ఆశ ఉంది. అది ఎప్పుడైతే దేవుని తట్టు నీ హృదయాన్ని తిప్పుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడతారంట. ఏం చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు అంటే? క్రీస్తుని గురించి నీకు తెలియజేస్తారు. హల్లెలూయా. ఏం చేస్తారంటే క్రీస్తుని గురించి మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తారు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు వారు యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకోవడానికి సహాయపడింది ఏంటండి? ఆ స్టార్ సహాయపడింది కదా. మరి ఇప్పుడు మనల్ని ఆ క్రీస్తు యుద్ధకు చేర్చడానికి, ఆ క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడానికి మనకి సహాయపడేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎవరు? మంచి సహాయకుడు. ఒక మాట చెప్తానండి, క్రీస్తు యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుంటే, ఇఫ్ యూ వన్స్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, it has tremendous power to impact every nook and corner of your life. అంటే నీ జీవితంలో ప్రతి ప్రాంతాన్ని ప్రభావితం చేయగలిగిన శక్తి, ప్రతి ప్రాంతాన్ని, ప్రతి చిన్నది మొదలుకొని పెద్ద ప్రాంతం అన్నిటినీ కూడా ప్రభావితం చేయగలిగిన శక్తి ఆయన ప్రేమను తెలుసుకోవడం ఉంది. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసుకోవడంలో ఉందండి. అందుకే అంటాను, పనికి రాని వాటి వెంట పరిగెత్తొద్దు, మీ సమయాన్ని అక్కడ వెచ్చించుకోవద్దు. ఎందుకంటే జీవితం చాలా విలువైనది. ఈ కొంచెం జీవితము నీ యొక్క నిత్యత్వాన్ని నిర్దేశిస్తుంది. అలాగే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ జీవితం, ఎంత జాగ్రత్తగా నీ సమయాన్ని వెచ్చించాలి. దేవుడు మాట్లాడుతుంది, దేవుడు మరణంలో మాట్లాడుతున్నాడు ఏమంటే ఆయన ప్రేమను తెలుసుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఆయన ఎవరో మనం తెలుసుకుంటే మన బ్రతుకులు బాగుపడతాయి. కాబట్టి ఈ రోజు నుంచి దయచేసి మీ సమయాన్ని ఎక్కడ వెచ్చిస్తారు? దేవుడు ఎవరో తెలుసుకోవడంలో సమయాన్ని వెచ్చించి ప్రయత్నించండి. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. అయ్యా, నీ గురించి నాకు తెలియజేయండి, నీ ప్రేమను అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయండి. చూడండి, కొంతమంది నా దగ్గరకు వచ్చి చాలాసార్లు అడుగుతారు ఏమనంటే, నేను దేవుడి కొరకు చేయాలని ఆశ ఉంది, దేవుడితో సహవాసం చేయాలని ఆశ ఉంది, కానీ నేను పడిపోతున్నాను, నేను కన్సిస్టెంట్ గా ఉండలేకపోతున్నాను. ఈ ప్రశ్నలు చాలా మంది అడుగుతా ఉంటారు. నేను ఎక్కడ జవాబు చెప్పనండి, అది ఎక్కడెక్కడో లేదు. ఒక్కటి చెప్తాను, మనం దేవుడితో సరైన బంధంలోనికి రావాలంటే మనకి దేవుడి ప్రేమ అర్థం అయితే చాలు.
చాలాసార్లు ఏమనుకుంటు నేనేం చేయాలి దేవుడు, నేనేం చేయాలి అన్న దాని మీదే మనసు ఉంటుంది. అసలు నేను ఎందుకు చేయాలి దేవుడికి అనే క్వశ్చన్ వేసుకుంటే, ఎందుకు చేయాలి? ఎందుకంటే ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటే ఒక అద్భుతమైన మాట చెప్తాను. అంటే నా జీవితాన్ని ప్రభావితం చేసి మాట చెప్తాను. నువ్వు పడిపోయావు, నువ్వు అడుగురాలు కాదు, నువ్వు బలహీనురాలే, కానీ ఎవరి వైపు చూస్తావు? ఆయన సిలువ వైపు చూడు. నువ్వు ఓడిపోయావు, ఆయన సిలువ వైపు చూడు. నువ్వు బలహీనమైపోయావు, ఆయన సిలువ వైపు చూడు. నువ్వు యోగ్యురాలు కాదు, ఆయన సిలువ వైపు చూడు. నీకు అర్హత లేదు, ఆయన సిలువ వైపు నువ్వు చూడగలిగితే అక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు? నీకు సిలువ గురించిన ప్రేమను దేవుడు ఆయన కుమ్మరిస్తున్నప్పుడు నేను పని చేసేది ఏంటిది అని అంటే అపరాధ భావం కాదు, కానీ నువ్వు ఎప్పుడు దేవుడి ప్రేమను అర్థం చేసుకుంటావో తద్వారా నువ్వు దేవుడిని ప్రేమించగలుగుతావు. ఎందుకు చెప్తున్నానంటే పౌలు భక్తుడి జీవితంలో కూడా అతను ఒకప్పుడు ఎలా ఉన్నాడు? హింసకుడు, దూషకుడు, హానికరుడు ఉన్నాడు. కానీ తర్వాత ఉజ్జీవానికి అతను అంత అద్భుతంగా ఎలా పని చేయగలిగాడు, అతని జీవితం అంత అద్భుతంగా దేవుడి కొరకు ఎందుకు పని చేయగలిగాడు అంటే ఒక అద్భుతమైన మాట చెప్తున్నాండి. అతనికి లేఖనాలు అన్నీ తెలుసు, వాక్యం అంతా తెలుసు, కానీ వాక్యం వెనుకున్న ఆ మాటలు వెనుకున్న శక్తి అతనికి తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని అతను గ్రహించాడు, ఎప్పుడైతే దేవుని తాకులను అతను అనుభవించాడో, ఎప్పుడైతే ఆ క్రీస్తు ప్రేమను అతను అనుభవించాడో, అతని జీవితంలో జరిగిన మార్పు ఏంటో తెలుసా అండి? అతనంతా దేవుని ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు, ఆ లేఖనంలో యొక్క శక్తిని అతను అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు అతనికి ఎవరు చెప్పలేదు ప్రార్థన చేయమని, అతనికి ఎవరు చెప్పలేదు నువ్వు ఉపవాసం ఉండు అని, అతనికి ఎవరు చెప్పలేదు నువ్వు వాక్యం చదువు అని, అతనికి ఎవరు చెప్పలేదు నువ్వు దేవుడి కొరకు ప్రయాసపడు అని, అతనికి ఎవరు చెప్పలేదండి దేవుని పరిచర్య కొరకు త్యాగం చేయమని, అతనికి ఎవరు చెప్పలేదు నీ ప్రాణాన్ని సహితం వెంటగా ఎంచుకోమని ఎవరు చెప్పలేదు. అది ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? దేవుని ప్రేమను రుచి చూచిన పౌలుడు తనంతట పరమగీతంలో మాట ఉంటుంది కదా, ప్రేమ మరణమంత బలవంతమైనది. నువ్వు ఎప్పుడు దేవుడి ప్రేమ అర్థం చేసుకుంటా అదే నువ్వు బలవంతం చేస్తావు తెలుసా? దేవుడి కొరకు నువ్వు ఏం చేయాలన్నా నువ్వు ముందడుగు వేయగలవు. నా దేవుడి కొరకు ఎంతైనా నేను చేస్తా, ఏ పనైనా నేను చేయడానికి సిద్ధము అని, ఎంత భారమైన నేను నా ప్రభు కొరకు మోస్తాను, ఎంత కష్టమైన నేను పడతాను, ఎంతైనా నేను ఓర్చుకుంటాను, ఎంతైనా నేను ఆయన కొరకు ప్రయాస పడతాను అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే ఆయన ప్రేమ అర్థం చేసుకోవాలి. ఒక మాట చెప్తాను వినండి, దేవుడు మనం ప్రేమించాలంటే ఆయన ప్రేమ అర్థం చేసుకోవాలి. దేవుడి కొరకు నమ్మకంగా ఉండాలి అంటే ఆయన నమ్మకత్వాన్ని అర్థం చేసుకుంటే చాలు. ఆటోమేటిక్ ఏం చేయగలుగుతావు? దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉండగలుగుతావు, దేవుని కొరకు త్యాగం చేయగలుగుతావు. దేవుని ప్రేమ అర్థం చేసుకుంటే సిలువ వైపు చూస్తే నీ జీవితంలో జరిగే ఒక అద్భుతమైన కార్యం ఏంటి తెలుసా అండి? వాక్యం ఏం చెబుతుందంటే మనం అతిశయించాల్సింది కేవలం క్రీస్తు సిలువ, అంటే నా ప్రభు నా కొరకు పాపినైన నా కొరకు ఆయన మరణించాడు అని నువ్వు గనుక ఆ సిలువ త్యాగము మీద నువ్వు అతిశయించగలిగితే you will be the most humble man. అంటే అత్యంత విధేయత కలిగిన వ్యక్తిగా అవ్వగలుగుతావు. చూడండి, కొన్ని వాటిలో ఈ లోక సంపదని ధనాన్ని బట్టి అతిశయిస్తారు, లేకపోతే పేరు ప్రఖ్యాతలను బట్టి అతిశయిస్తారు, అందాన్ని బట్టి అతిశయిస్తారు, వాళ్ళకున్న ధనాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. వాటిలో అతిశయిస్తే గర్వం వస్తుందండి, కానీ క్రీస్తులో అతిశయిస్తే అంటే విధేయత వస్తుంది. అందుకే మనం ఎందులో అతిశయించాలి? క్రీస్తు ప్రేమలో అతిశయించి. మరి ఇంత గొప్ప కార్యం ఎక్కడ జరుగుతుంది? క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం జరిగినప్పుడు why are you giving up? ఎందుకు నువ్వు విడిచిపెడుతున్నావు? ఎందుకు నువ్వు అంత సులభంగా ఎందుకు విడిచిపెడుతున్నావు? దేవుడు పట్టుకో, గట్టిగా పట్టుకో. అయ్యా నన్ను నడిపించు, నువ్వు ఎవరినైనా తెలుసుకోవడానికి సహాయం చేయి. I want to search for you, Lord. నీ కొరకు నేను వెదకాలనుకుంటున్నాను అయ్యా, నేను నీ సన్నిధిని వెదకాలనుకుంటున్నాను అయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో గట్టి తీర్మానం చేసుకుని కార్యం చూస్తాను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక్క క్వశ్చన్ అడిగాను, do you have that desire and passion to know who really God is? దేవుడు ఎవరో తెలుసుకోవాలనేటువంటి ఆ ఆశ ఉందా, ఆ తృష్ణ ఉందా? ఉంటే చాలండి, అదే మనల్ని ఖచ్చితంగా నడిపిస్తుంది.